మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు చెన్నైకి వచ్చి 50 ఏళ్ళు అయింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. కంగ్రాచులేషన్స్. ఇంటర్వ్యూ తర్వాత ఒక దమ్ము. మనకి లైఫ్లో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. బాల్యం, యవ్వనం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. ఏ స్టేజ్లో ఉన్నారు మీరు ఇప్పుడు? నేను యవ్వనంలోనే ఉన్నా. ఎన్నేళ్ల నుంచి? జిప్సీ కైండ్ ఆఫ్ లుక్లో ఎందుకు కనిపిస్తున్నారు మీరు నాకు? ఆ హెయిర్ స్టైల్ ఏంటి, గడ్డం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఏంటి? ఏజ్ ఎంత ఉంటే ఒక 40. ఎన్నేళ్ల నుంచి ఆ 40లో ఉన్నారు మీరు? 40లో నేను నిలిచిపోయాను. 70+? మిమ్మల్ని ఎన్నేళ్ళుగా చూస్తున్నా? మీరు ఎంతకాలం? 19 years నుంచి చూస్తున్నా. 19 నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నా అనుకోండి. జీవితంలో ఒక సంఘటన జరిగింది. సినిమాలు లేవు, ఏం చేయాలో. మేము సినిమాలో చూసినటువంటి విజయబాబు గారికి, నా ఎదురుగా ఉన్నటువంటి విజయబాబు గారికి చాలా 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 డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం నాకు ఇష్టం, నాట్ రియల్. అదొక మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం అంటాము. రంగులు పోయింది. సినిమాల్లో మర్యాదలు లేవు. నాకు అన్నం లేకపోయినా పర్లే, నాకు మర్యాద కావాలి. వస్తున్నారు ఏం వస్తే ఏంటి పొంగు, నేను ఎవడు తీసి దించాలరా, ఎందుకు బతుకు? సో ఇప్పుడు ఇవన్నీ వెంకటేశ్వర రెడ్డి గారి లాగా మాట్లాడుతున్నారా, విజయబాబు గారిలా మాట్లాడుతున్నారా? వెంకటేశ్వర రెడ్డిలా మాట్లాడుతున్నా. విజయబాబు గారు ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ చూశారు. ఎందుకు అతివాగుడు? వయసు అయిన వాళ్ళకి మైకులు ఇవ్వకండి స్టేజ్ మీద. ఎవరికి కావాలండి మా అనుభవాలు? సీనియర్లని ఏంటి సీనియర్లు చింతగా అంత పెద్ద మాట ఆలీనో ఎవరినో అనడం, రోజా అనడం, నేనైతే కొట్టేస్తా అక్కడ. సినిమా వాడనేవాడు నాకు ఎవడు కూర్చోబెడతారు. వినండి, మనిషిని కూడా మీరు చూడకపోతే ఇదేమి ఇండస్ట్రీ అండి? ఇప్పుడు మనం ఆస్కార్ దాకా వెళ్ళాము. వెళ్తే ప్రపంచమంతా తెలుగు మూవీస్ చూస్తోంది. ఏంటంట, ఐఎమ్ పేయింగ్ మనీ 200, 250, ఐఎమ్ గోయింగ్ వాచింగ్ ద మూవీ. నేను చూసి అక్కడ ఆడేవాళ్ళు పాడేవాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇందులో ఎవరిని పోయి ఆస్కార్కి వెళ్తే ఏంటంటే చింతకాయ. చిన్న సినిమాలకు లైఫ్ లేదండి. మీరే పెద్ద సినిమాలు తీయొచ్చు కదా. చిరంజీవి మాడితే చెప్పండి, విజయబాబు మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు సార్ అని చెప్పి చెప్పండి, నా నెంబర్ ఇస్తాను. ప్రొడ్యూసర్ని సెట్కి రావద్దని హీరోలు ఉన్నారు, నేను విన్నా. నన్ను ఎవడన్నా. దీంతో పాటుగా కాస్టింగ్ కౌచ్ అనేది గతంలో వినిపించినటువంటి మీటూ మూమెంట్ వాడుకుంటారు, వాళ్ళకి కమిట్మెంట్లు ఇవ్వాలి. ఇవన్నిటినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేను కొంచెం ఓపెన్గా చెప్పే రకం, మగ ఆడడానికి కాదు, మనిషి. రాత్రుల్లో వచ్చి డోర్లు కొడుతూ ఉంటారు, బలవంతం చేస్తుంటారు, కమిట్మెంట్ ఒప్పుకోకపోతే సినిమాల్లోంచి తీసేస్తారు. ఆ రోజు అర్జున్ నువ్వు చెప్తూ కొట్టుండు అంటే మళ్ళీ మీరు దానికి ఆన్సర్ చెప్తారు. అలా చేసుంటే ఉందండి ఇది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి గెస్ట్ ఉన్నారు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, మొహమాటాలు అసలే లేకుండా తను అనుకున్నట్టుగా ఒక బిందాస్ లైఫ్ని ఇప్పుడు జీవిస్తున్నారు. మనం కొంచెం గతం గురించి మాట్లాడుకుంటే, తెలుగువాడైనప్పటికీ తెలుగు కంటే ఎక్కువగా తమిళంలో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు. 3 ఏళ్లలోనే 32 సినిమాలు, మాటలు కాదు కదా. అలాంటి విశిష్టమైనటువంటి గెస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు విజయబాబు గారు. విజయబాబు గారు నమస్కారం. నమస్తే అమ్మా కవిత. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా 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 బాగున్నారు. యాక్చువల్గా మనకి లైఫ్లో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. బాల్యం, యవ్వనం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. ఏ స్టేజ్లో ఉన్నారు మీరు ఇప్పుడు? నేను యవ్వనంలోనే ఉన్నా.
ఎన్నేళ్ల నుంచి? ఎందుకంటే యాక్చువల్గా యవ్వనంలో ఉన్నప్పుడు మనకి అన్నీ అందుబాటులో ఉండవు. యవ్వనం అనేది ఉంటుందేమో కానీ మిగతావన్నీ మేబీ ఫైనాన్షియల్గా ఉండొచ్చు, లేకపోతే అనుభవం, జీవిత అనుభవం కానీ ఎన్నో రకాలు అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నాకు జీవితం అనుభవం ప్లస్ ఆ రోజు ఏదో పాకెట్ మనీకి నేను యవ్వనంలో ఉన్నప్పుడు 10 రూపాయలు ఇస్తే పెద్ద విషయం. ఈరోజు ఓ 10,000 ఖర్చు పెట్టాలంటే నాకేం ఐ డోంట్ థింక్ సో పెద్ద ఇష్యూ కాదు భగవంతుడి దయ వలన. సో ఇవన్నీ ప్లస్ కదా. మ్మ్. సో నేను ఇప్పుడు ప్లస్ యవ్వనంలో ఉన్నా, యవ్వనంలో కూడా ప్లస్ ప్లేస్లో ఉన్నారు. మ్మ్. సో ఏంటి ఒక జిప్సీ కైండ్ ఆఫ్ లుక్లో ఎందుకు కనిపిస్తున్నారు మీరు నాకు? ఇది ఇదా ఇది రెండేనండి. చాలా మంది అడుగుతుంటారు జిప్సీ ఏంటి, ఇది కట్టుకోవడం వల్ల ఒకటి, లేకపోతే నేను మీ వేసుకున్న స్టైల్ ఒకటి, మెళ్ళో ఒక మాల ఏదో వేసుకున్నారు, చేతులు. ఇవన్నీ ఇది మా అమ్మది ఒకటి. మా అమ్మ చనిపోయారు, ఆమె వేసుకునేది చాలా కాలంగా. ఓకే, నవరత్నాలది. నవరత్నాలది కలర్లు ఉన్నాయి కదా. అవును. ఇదేంటి ఇంకోటి ఏంటంటే నేను మానస్ సరోవర్ కైలాష్ ఓ, వెళ్ళాను. రుద్రాక్షలు ఉన్నాయి అందులో. ఇవి స్ఫటికం. మ్మ్, మ్మ్. ఏం చేశానంటే నేను వెళ్ళేటప్పుడు నాకు ఎవరో చెప్పారు గురువు, ఈ స్ఫటికాలు ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళు, మ్మ్. అక్కడ మానస్ సరోవర్లో దాన్ని డిప్ దాన్ని- చేసి భద్రంగా తీసుకొని వచ్చి ఒక మాల కట్టించుకున్నారు. తెచ్చి నేను నా వైఫ్ దగ్గర ఇస్తే తను నాకు ఇది కట్టించింది, ఈ మాల. మ్మ్. సో ఈ రెండు నాకు ఏదో హాయిగా ఉంటాయి. నాకు మా అమ్మ చిన్నప్పుడు చెప్తారుగా, ఏవో చెడు ఉన్నా అవి ఉన్నా ఇవి ఉన్నా నమ్ముతా నేను. సిద్ధాంతాలు పెద్దల మాటలు బాగా ఏదో సర్ది మూటలు అని మ్మ్. ఫాలో అవుతామే తప్పలేదు. మ్మ్. ఆ రెండు అందుకని ఈ రెండు. ఒక అమ్మ దీవెనలు, దేవుడి ఆశీస్సులు అలా ఉంటాయి. మా అమ్మ, నేను ఒకటే కొడుకుని, నాకు 4 అప్పచెల్లెళ్ళు. మ్మ్. మా అమ్మ నాకు బాగా, మా అమ్మకి నన్ను మా నాయన శ్రీరాముడురా, ఎందుకంటే నేను ఏం అన్నాం పక్కని మా అమ్మను మా నాయనను ఎదిరించడం అవి నాకు తెలియదు. ఏదైనా ఉంటే కూడా ఎప్పుడైనా అమ్మతోనే, నాయనతో అసలు నిలబడి కూడా మాట్లాడడం. మ్మ్. అందుకని మా అమ్మ శ్రీరాముడు, ఓకే. మా నాన్న పేరు దశరథ రామరెడ్డి, ఓ. అందుకని నన్ను శ్రీరాముడితో పోల్చేది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మ్మ్, అవును. అది విజయబాబుగా మారిపోయాను కాలాంతరం సినిమాల్లో. సో రెండోది, ఇప్పుడు మీరు ఈ చొక్కా ఇలా వేసుకున్నాను అడగచ్చు, ఏమండి బట్టలు చొక్కా వేసుకో, వేసుకున్నారు, లోపల టీ షర్ట్ ఈ టీ వేసుకున్నారు. షర్ట్ వేసుకున్నా. నాకు కొంచెం ఎల్లో ఇష్టం, మ్మ్. అవునా? ఎందుకో ప్లజెంట్గా ఉంటుందన్న ఒక భావన. మ్మ్. సరే, ఇది బట్టలు వేసుకోండొచ్చు నేను, ఓకే. ఈ బట్టలు వెయ్యాలంటే ఈ చాలా కష్టం, ఇక్కడ గుచ్చుకుంటాయి. అందుకని ఇలా ఉందామే, ఏ ఉంటే ఫ్రీగా ఉండొచ్చు. నేనేమి ఇప్పుకొని తిరగలేదే. లోపల ఒకటి వేసుకున్నా, పైన ఒకటి వేసుకున్నాను. బహుశా ఇది తప్పేం కాదుగా. మీరు చెప్పండి కవిత, ఎంతమందో మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీకు అనుభవం. అస్సలు కాదు. పైగా నేను అద్దంలో చూసుకుంటే నాకు నేను బాగుండాలి. అవును. ఫైనల్ వర్డ్ ఏంటంటే, మ్మ్. నన్ను నేను చూసుకున్నప్పుడు బాగున్నారా, నాకు అనిపించాలి. మ్మ్. ఇది వేశాను. 2 ఉంగరాలు పెట్టారు, చేతికి ఏదో వేశారు. ఇది మా నాన్నది. ఓ, ఓకే. మ్మ్. సో ఇది ఏదో నా వైఫ్ ఎప్పుడు ఎందుకో చేయించింది, ఎవరో వేసుకోమన్నారంట. మ్మ్. ఇంకొకటి ఉండింది, అయ్యో నాగరాజు లోపల ఉన్నారేమో, అది వేసుకుంటాను. నాగు బాగుంది, అది బ్రాస్ కాదండి, ఏమంటాం, కాపరు. సో ఇవన్నీ ఎందుకంటే అలంకరణలు కాదు, మ్మ్. ఇదేదో మా నాన్న నాతో ఉన్నాడు, మ్మ్. ఇది నా వైఫ్ ఏదో చెప్తారుగా. కొంతమంది జోషుల దగ్గరికి వెళ్తాయి, మ్మ్. అప్పుడు ఏదో తను ఇది ఏదో చేయించి వేసుకోండి అని. ఓకే. యాక్చువల్గా మర్చిపోతుంటాను తీసిపెట్టి, అన్నీ మానేశాను వేయడం. మ్మ్. ఇవి ఎందుకో అలంకరణలా వేసుకోవాలి, మ్మ్. ఇవి నాతో ఉండని. ఓకే. That's all. మ్మ్. ఆ హెయిర్ స్టైల్ ఏంటి, గడ్డం, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఏంటి? అది ఇది హెయిర్, ఇది విగ్ కాదండి, ఒరిజినల్. మై ఒరిజినల్. ఇది సాల్ట్ పేపర్ నాకు ఉన్నదే, నేను పెద్దగా డై వేయను. ఓకే. డై వేస్తే స్కిన్ పాడైపోతుందని నాకు ఒక భయం ఉంది. మ్మ్. ఎందుకంటే కలర్ పోతుంది అంటారు డై వేస్తే. అది రాను రోజులకి ఫేస్ మీద, అంటే మీకు ఇంత నల్లగా ఉందని అడగొద్దు. ఎప్పుడో రేర్, వన్స్ ఇన్ మ్యాక్సిమం 6 monthsకి ఒకసారి టచ్అప్ చేస్తాను, ఓకే. అంతే. నాట్ రెగ్యులర్ కాదు. నాకు కొంచెం ఉంది, ఇంకా బ్లాక్ హెయిర్ ఉంది. ఏజ్ ఎంత? ఎందుకండి, నాకు బహుశా ఉంటే ఒక 40.
40 యవ్వనం అంటే 40 కరెక్ట్ ఇవ్వను 40. కరెక్ట్ యవ్వనం 40. ఓకే, ఎన్నేళ్ల నుంచి ఆ 40లో ఉన్నారు మీరు? 40లో నేను నిలిచిపోయా. ఏం తాగారు అక్కడే ఆగిపోయారు? ఏం లేదు, మనం మనస్సును ఉంచుకోవడమేనండి. ఆ, ఎవడు ఊరికే నేను యోగాలు చేస్తా, లేకపోతే స్విమ్మింగ్లు చేస్తా, నేను ఇంతే తింటా, ఇవన్నీ మేబీ ఉండొచ్చు. హ్మ్, నాకు అలాంటివి ఏమీ లేవు. హ్మ్. నేను కోర్స్ వాకింగ్ బాగా చేస్తాను, 10 కిలోమీటర్లు నడుస్తాను డైలీ? డైలీ. హ్మ్. అది నైట్లో నడుస్తాను, ఎండలో తిరగను, ఏసీకి అడిక్ట్, హ్మ్, అందుకని నైట్ వెళ్తా వాకింగ్ కూడా. పని ఉంటే ఏదో భగవంతుడి దయ వలన ఏసీ కారు అది ఏదో ఉంది, ఎక్కడికి వెళ్తే ఏసీ రూమ్లు ఉంటాయి, ఆఫీస్ కూర్చున్న ఏసీ ఉంటుంది, అవన్నీ దేవుడు ఇచ్చినట్టువే, ఏదో మనం చించేసి వచ్చినట్టు ఏం లేదు. హ్మ్. సో ఆహారం అనేది లిమిట్ నాకు. నేను నా హ్యాబిట్స్ కూడా చూసుకుంటే నేను ఎంతకాలంగానో స్మోక్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ 20, నాకు ఏజ్ 22-23 ఇయర్స్లో ఐ స్టార్టెడ్ స్మోకింగ్. నేను ఇప్పుడు పర్ డేస్ 3 సిగరెట్స్ ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. అది టైం షెడ్యూల్స్ టైం పెట్టుకున్నా? షెడ్యూల్, మార్నింగ్ కాఫీ తర్వాత ఒకటి, ఇన్ బిట్వీన్. ఒకవేళ మీతో మంచిగా చాట్ చేశాను అనుకోండి, ఇప్పుడు హ్మ్, నాకు మీరు ఒక అప్రిషియేషన్ ఇచ్చారనుకోండి, సార్ బాగా చెప్పారు సార్ అని, హ్మ్, హ్మ్. మీ అనుభవంలో మీరు నాకంటే అనుభవస్తులు ఈ లైన్లో, Okay. డెఫినెట్లీ Yeah. మీరు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కవిత, మీది బాగా మాట్లాడతారు, యూ హ్యావ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము మా నాలెడ్జ్ పక్కన పెట్టండి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే మేమేం మాట్లాడగలం హ్మ్, కదా. సో ఆ యాంగిల్లో నేను ఫస్ట్ నిన్న మీరు ఫోన్ చేసి అడుగుతూనే ఒప్పుకోవడానికి కారణం కూడా ఎవరు అని అడిగారు. అవును. పేరు చెప్పారు, నాకు రూపం గుర్తుంది, సరే ఓకే మాట్లాడదాం. నేను తెలుసుకోవచ్చు మీ ద్వారా. హ్మ్, చిన్న టీచింగ్, అబ్దుల్ కలాం చెప్పినట్టు, నాకు ఈ జనరేషన్స్లో నాకు ముందు నాకు తర్వాత ఒక 100 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే, నేను కాళ్ళకి మనసారా మొక్కగలిగే మీరు అని అడిగితే, లేకపోతే ఎవరినైనా మీరు అప్రిషియేట్ చేసే వ్యక్తి ఎవరు సార్ అంటే ఒక అబ్దుల్ కలాం. ఓ, ఆయన చనిపోయిన తర్వాత, అంతకుముందు కొన్ని చూశాను, చనిపోయిన తర్వాత ఆయన లైఫ్ బుక్ చదివాను. మహానుభావుడు అండి బాబోయ్. హ్మ్, మనం అందరు ఏంటండి చింతకాయ, నేను టీచ్ చేస్తున్నా చచ్చిపోవాలన్న కోరిక నెరవేరిందే, వాళ్ళు దేవుళ్ళండి. ఆయన చనిపోయిన రోజు చెన్నై సిటీలో, ఈవెన్ మా స్ట్రీట్లో కూడా, సిటీలో నేనున్న ఇల్లు, ఆయన ఫోటో పెట్టి దీపాలు పెడుతున్నారు. అవును. రాజకీయం లేదు, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. మరి మీకు హైదరాబాద్లో కూడా జరిగిందో నాకు తెలియదు, అవును. జరిగిందమ్మా. అవును. సో వాస్ నేను ఇంట్లో నుంచి బయట వచ్చేటప్పటికి పిల్లలు అక్కడంతా పార్క్ దగ్గర పెట్టి ఆయన ఫోటో పెట్టి దీపాలు పెట్టి అక్కడ ఒక షాడో ఒకటి పెట్టి, హ్మ్. ఆహా, అప్పుడు చదివా ఆయన లైఫ్ బుక్స్. ఓకే. సో అలాంటి వ్యక్తులు, వాళ్ళ గురించి ఎలా బయట తెలిసింది, మీలాంటి వాళ్ళ ద్వారానే. హ్మ్, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, మన తమిళ యాక్టర్ వివేక్ కూడా యాక్ట్ చేసేవాడు. ఆయన ఎందుకు చెప్తున్నానంటే మీరంత గొప్పవాళ్ళు, ఫస్ట్ థింగ్ మీలో అంత టాలెంట్ ఉంది. అంతే, నాకు అందంగా కనిపించాలండి. హ్మ్. ఈ క్లాత్ కట్టుకోవడం కారణం ఏంటంటే బీచ్ ఒడ్డుని తిరుగుతా ఎక్కువ నేను. నాకు కొంచెం ఈ జుట్టు ఎగిరిపోతూ చిటచిటగా అయిపోతుంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అలవాటు అయిందండి. హ్మ్. మీ బోటోళ్ళు ఎవరు స్నేహితులు వాళ్ళే బాగుంది అనేటప్పటికి ఇది అలవాటు చేసేసుకొని ఇలాంటివి ఎక్కడ కనపడ్డా కొంటా. నా ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి కదా, రంగులు రంగులుగా. హ్మ్. అది ఏంటో నాకు కట్టుకున్న తర్వాత కూడా, ఇప్పుడు ఎండలో పోతే గొడుగు పెట్టుకుంటామా, క్యాప్ వాళ్ళు పెట్టుకుంటాము. క్యాప్ పెట్టుకుంటాం, గొడుగు పెట్టుకుంటాం, రకరకాలు ఉంటాయి. మీరు ఇలా దుపట్టా వేసుకుంటారు. నాకు ఇది కట్టుకుంటే అండి మైండ్ నా కంట్రోల్లో ఉందని అనిపిస్తుంది. ఇది ఓ, ఇది మేబీ హ్మ్, నా ఫీల్ కావచ్చు. నేను ఎక్కడో చదివా, చెయ్యి ఇలా పెట్టుకొని ఒత్తి, ఎంప్టీ హ్యాండ్ కదా, హ్మ్. మీరు ఎంతసేపు ఉండగలరు, మీరు ట్రై చేయండి, మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత అవును. మీరు చదువుంటారు. అవును. అవును. ఎంప్టీ హ్యాండే మనం ఇలా అయిపోతుంది, ఇలా కాసేపు ఉండలేదు ఎక్కువసేపు. ఉండలేదు కదా. హ్మ్. ఈ బ్రెయిన్లో పర్ డే వచ్చి 36,000 థాట్స్ వీటిలో వస్తుంటాయంట అవును. బ్రెయిన్లో. మీరు ఇక్కడే ఉన్నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు అవన్నీ వెళ్ళారా, లేకపోతే ఉంటాయి. ఆయన ఆఫీస్కి వెళ్ళాడా, లేకపోతే ఈ రోజు చెక్ పాస్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది ఉంటాయి, ప్రతి ఉంటుంది. మనిషికి ఉంటాయి. ఇది కట్టుకుంటే నాకేంటో హ్మ్. అది ఏదో అవి ఆపుతున్నాయి డీవియేషన్స్ లేకుండా. లేకుండా నాకు అనిపించింది. ఓకే. అందుకే మరి ఆ రోజుల్లో బాబా కొట్టుకున్నారా,
లేకపోతే ఇంకోరు గురువులు కట్టుకున్నారా? చాలామంది గురువులు కట్టుకున్నట్టు మనం చూస్తుంటాం. అయితే నాకు ఇది స్టైల్కే కట్టుకున్నా, నాకు కట్టుకున్నాను కానీ ఫైనల్గా ఇది నాకు ఇష్టపడిపోయింది అంటే సెట్ అయిపోయింది ఇంకా అన్ని రకాలుగాను. అన్ని రకాలు అంతే. సో రోజు 10 కిలోమీటర్ల వాకింగ్. ఏం తింటారు? ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఇయర్స్గా 2 టైమ్స్ తింటాను. లేట్గా బ్రేక్ఫాస్ట్, బ్రంచ్ లా. లంచ్, అదే లంచ్. అర్లీగా ఉంది డిన్నర్ 6-7 కంతా అయిపోతుంది. అంతే, ఆ 2 పూట్లు తింటే నాకు చాలా అనిపిస్తుంది. నైట్ ఎప్పుడన్నా కూర్చొని ఓటీటీలో ఏదైనా సినిమా చూసి లేట్గానే 11 తర్వాతే పడుకునేదేమో. అలాంటి అనిపిస్తే నాకు ఇష్టమైంది అరటిపళ్ళు. అవి మాత్రం అప్పుడప్పుడు మింగేస్తుంటాను ఒకటి. అది టైం ఉండదు, ఏముండదు. అదే నేను తీసుకున్న ఎక్స్ట్రా డైట్. ఓకే, అంతే. ఇంకా అంతే అంతే. ఇప్పుడు మిల్లెట్లు అవి అలాంటివి. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. మనం సద్దన్నం తిని వచ్చామండి బాబోయ్. నాకు ఇప్పటికీ సద్దన్నం అంటే ఇష్టం. ఓకే, సద్దన్నం అంటారు మీ సైడ్? అంటాము. సద్దన్నం మా అమ్మ ఇలా పెడితే చేతుల్లో ఇలా తినేవాళ్ళం. ఏదో దాని మీద గోంగూర పచ్చడో ఆవకాయో. మాది వ్యవసాయ కుటుంబం. నేను కూర్చునేవాడు, మా పశువులు తొలుకునే పిల్లవాడు పక్కనే కూర్చునేవాడు. మాకు ఆ తారతమ్యం లేదు మా అమ్మకి. వాడే ఈ కులస్తుడే, అవి లేవు. రావడా రారా అంటే వాడు వచ్చి కూర్చుంటాడు, నన్ను అబ్బాయి అని పిలుస్తారు. నేను మాకు లీవులకి వెళ్ళినప్పుడు మా తోటలో కూర్చొని అమ్మా అట్లు పెట్టుమా, ఇది ఇష్టం ఇలా తినడం. జురుకొని తినేయడం. మీరు తినుండర్లే, మీరు సిటీలో లేదు. చాలా అది. ఇప్పుడు అదే ప్రోబయాటిక్ రైస్ అనేది అయింది కదా. ఎస్, కరెక్ట్. పులిసిపోయింది తినడం అనేది షూటింగ్ లో తెస్తున్నారు. ఇక్కడ తమిళనాడులో షూటింగ్స్ లో పలయ సోర్ అంటాం, అది ప్రిఫర్ చేసి పెద్ద పెద్దోళ్ళు కూడా పలయ సోర్ అది ఒక డేక్షాలో తీసుకొస్తారు. సో అదా ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఆల్. ఏది నమ్మనండి. జబ్బు వస్తే పడిపోయిన రోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నా నా కొడుకుతో చెప్పేసి, నా వైఫ్తో కూడా. కొన్ని ఉంటాయి మనం డయాగ్నోస్ చేసి మన వల్ల కాంది లేకపోతే ఇబ్బంది పెడుతుంటే పెడతాం. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మోకాళ్ళ నొప్పి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మోకాళ్ళ నొప్పి రాకుండా ఉంటుంది, మోకాళ్ళని ఉంటే నొప్పి వస్తుంది. అది దేనివల్ల వచ్చింది? వయసుతో వచ్చిందా లేకపోతే ఇంకోటి కింద పడ్డావా? నువ్వు అనలైజ్ చేసుకో. అంతేగాని నాకు అవన్నీ ఐ డోంట్ బిలీవ్. ఈ ఆమె హాన్ చేస్తే ఒక్కోడొక్కడు చెప్తాడండి. ఏ వినాలా మీరు చెప్పండి? ఏం తినాలి, ఎలా బతకాలి? ఏమైనా పోనీ 200 ఏళ్ళు ఉంటావా? లేదే. ఎవడన్నా ఉన్నాడా? ఈరోజు ఎవడు పుట్టుక అన్ని పాపం. మన కన్నడ హీరో, ఆయన ఎంతో గొప్ప హీరో, ఆదేశింది నాకు. అబ్బాయి ఆ వయసులో అంత ఫిట్నెస్ ఉండేవాడు, పునీత్ రాజ్ కుమార్. అయ్యో మనసంతా బాగా ఆ రోజు. అతను ఒక నటుడని కాదు, ఎంత మంచి వ్యక్తి. ఆ అబ్బాయికి ఎంత ఫాలోయర్స్, ఏం చేశాడు, అదే జీవితం. దానికంతా భయపడ్డందుకు. ఇష్టం వచ్చింది తినండి, పద్ధతిగా ఉండండి. అమృతమైన విషయమే ఎక్కువైతే. అది నా కాన్సెప్ట్. 3 సిగరెట్లు ఉంటాయి తాగడం రేరు. తాగుడు అంటే నాకు ఎప్పుడు ఎందుకో అవి చెడు వాటిలు. నేను వాటికి అడిక్ట్ అవ్వకుండా భగవంతుడు చేశాడా నేను చేసుకున్నాను నాకు తెలియదు. నాకు ఒక బీర్ తాగిన తలనొప్పి వస్తుంది. ఓకే, హ్యాంగ్ ఓవర్ అంటామే. ఒక బీర్ హ్యాంగ్ ఓవర్ వచ్చేవాడు అంటే నా ఫ్రెండ్స్ అంతా తిడతారు, నువ్వేనా అట్లా. అందువల్ల నేను ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. అది తాగి బాగా నిద్రపోతాం అనుకుంటే పగలు కూడా తాగొచ్చు. నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేడు. అది నాకు ఫిజిక్ నాకు అది నచ్చలేదు. అయినా కూడా సర్కిల్కి కొన్ని కావాలి. అవి కొంచెం ఆ 1 అవర్ మనలో ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాయి. చేంజ్ ఓవర్ ఒక ట్యాబ్లెట్స్ చేసుకున్నట్టే అది నా పాయింట్లో. అలాంటిది అవసరమైనప్పుడు, నాకు మంచి కంపెనీ దొరికినప్పుడు, అవి కాస్త సరదాగా కూర్చున్నామే అలా అనిపించినప్పుడు డెఫినెట్గా ఐ విల్ టేక్ 1 or 2 packs. భక్తి ఎక్కువ అనుకుంటా మీకు. భక్తి ఏంటండి, నేను భక్తిని కూడా మూఢనమ్మకం కాదు, నేను ఫీల్ అవ్వాలి. ఏదో అందరూ నేను మసీదుకి వెళ్ళినా అల్లా మాలిక్ను చూస్తే క్రిస్టియన్ ఇది చూసినా ఇలా అనుకుంటాను. మన గుళ్ళు ఆటోమేటిక్గా అనుకుంటాం. అందరూ ఒకటే. నాకు దేవుడు ఒకటే. ఏ మతాలు మనం పెట్టుకున్నట్టు దేవుడు ఒకటే అనేది నేను నమ్ముతాను. దేవుళ్ళు అంటే పంచభూతాలు అనేది నాకు ఈ మధ్య కనపడింది ఏంటంటే,
దేవుడికి రూపం లేదు, రూపం మనం కలిగించాం. ఈ విగ్రహాలు, శిలలు ఇవన్నీ మానవుడే చేసినట్టు. హ్మ్. ఊరికే చెప్తారు ఇది దొరికింది లేకపోతే పుట్టింది. నాకు ఆ నమ్మకం లేదు. నేను అంటే ఎవరితోనూ విభేదించడం లేదు. అవన్నీ మ్యాన్ మేడ్ గుళ్ళు కానీ ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ. ప్రకృతి దేవుడు అండి. హ్మ్. మన ఎదురుగా కనిపిస్తోంది. అవునమ్మా. ఇప్పుడు మనం మీకు అందరికీ తెలిసిందే, నేను చెప్పే పెద్ద పురాణం చెప్పడం లేదు. గాలి అవును. ఎక్కువసేపు ఉంచుకోగలరా? హ్మ్. ఎంతసేపు ఉంచుకుంటారు? అలాగని ముక్కులు మూసేసి పీల్చకుండా ఎంతసేపు ఉండగలుగుతారు? అయిపోయామా? నీళ్లు బాడీలో టెంపరేచర్ ఎవడు ఫిక్స్ చేశాడండి 98.4 అని? తగ్గితే లో ఫీవర్ సరి జ్వరం, లేకపోతే ఇంకొకటి పెరిగితే 105కో 106కో వస్తే టపాల్ అవుట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే? అగ్ని, నీరు, గాలి, భూమి. ఆకాశం. ఇది మట్టే కదా ఆకాశం. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? తోలు గీలు ఎముకలు హ్మ్. మట్టిలోకి వెళ్ళిపోతున్నాం. శూన్యం. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్రకృతి దేవుడు. నువ్వు ప్రకృతిలో నుంచి వచ్చావు. హ్మ్. ప్రకృతిలో నుంచి మనం వచ్చాం. ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. అందులో నువ్వు ఒకడు, మనం ఒకళ్ళం. సో ఒక్కొక్క జీవరాశికి ఇప్పుడు ఏ జీవరాశులు మీరు తీసుకున్నా కూడా మాట్లాడే జీవరాశులు నాకు తెలిసి ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. మీకు ఏమన్నా తెలుసుంటే చెప్పండి. మానవుడు ఒకటే మాట్లాడగలడు. హ్మ్. మీకు అర్థమైందా? సో ఈ మానవ జన్మ ఈ ప్రకృతిలో నుంచి మనం వచ్చి ఇంకొకటి ఏ జీవరాశులు నాకు తెలిసి ఎక్కువ దాచిపెట్టుకో. నెక్స్ట్ జనరేషన్ కోసం, నా పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళందరి కోసం అనేది. ఇవన్నీ నేను ఆలోచనతో ఒకటి చెప్పింది వినే వల్ల కాదు. నాకు ఆలోచన ఎవరు దాచిపెట్టుకుంటున్నారు? పులి దాచిపెట్టుకుంటుందా? ఆ రోజు ఫుడ్ ఏదైనా ఎత్తుకెళ్ళి ఆడ గూట్లో పెట్టుకొని తినొచ్చు. ఐ డోంట్. జనరేషన్స్కి దాచిపెట్టడం, కోట్లు వందలు ఎవడు చూస్తామండి? కళ్ళు మూస్తే మొత్తం బాయ్. ఐ డోంట్ బిలీవ్. జన్మలో నాకు నమ్మకం లేదు. పునర్జన్మ లేదు వస్తుంది. లేదు. లేదు. ఇంతవరకు నాకు నా ట్రావెలింగ్ ఇన్ ద సెన్స్ నాతో నేను అనుకున్నప్పుడు నరకం స్వర్గం లేదు. బ్యాంకాక్ వెళ్తే స్వర్గం ఎందుకు? ఏమో దానికోసం ఇక్కడ పుణ్యమే చేసి నెక్స్ట్ జన్మలో షిట్ సి తప్పు తెలియదు. తప్పు మీరు వెళ్ళారు కదా బ్యాంక్ వెళ్ళుంటారు. సి బ్యాంకాక్ వెళ్తే స్వర్గం ఉంది అక్కడ, ఇంకేం లేదు అక్కడ. దానికోసం నువ్వు ఈ జన్మలో మా పుణ్యం చేయి పాపం చేయి ఇవన్నీ ఊరికే. పాపం పెద్దవాళ్ళు మనకు పెట్టారు ఒక భయం. హ్మ్. స్వర్గం నరకం పద్ధతులు కొన్ని. అంతే పద్ధతులు. మనం ఎట్లాగ పాటిస్తున్నాం కాబట్టి మనకు అసలు భయమే లేదు. ఓకే. కష్టం సుఖం ప్రతి మనిషికి ఉంటుందండి. హ్మ్. ఎవడండి మీకు తెలిసి ఎవడైనా అబ్బా అలా అంబానీ ఆయనకి లేదా కష్టం? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నేనే ఫీల్ అయ్యానే. హ్మ్. అంత గొప్ప ఆయన, ప్రపంచంలో పేరున్న కుటుంబం. మరి ఆ అబ్బాయిని చూస్తే ఆయనకి అనిపిదా తల్లిదండ్రులకి? ఈ మధ్య పెళ్లి సీన్లో ఆయనకే ఉంది, ఎవరికి లేదు. సో కాబట్టి ప్రకృతే దేవుడు అండి. ప్రకృతిని ప్రేమించండి, పూజించండి, డిస్ట్రాయ్ చేయకండి. హ్మ్. ఇప్పుడు మీరు బీచ్ సైడ్ ఇప్పుడు సముద్రాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టే ప్రకృతి అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ సునామీలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము, తుఫాన్లు, వరదలు. ముందు నుంచి ఉందా? ఈ ఏజ్ రిలేటెడ్గా వచ్చిందా మీకు? ఏజ్ రిలేటెడ్ కాదు. నేను ముందు నుంచి మీతో ఫస్ట్లో ఒక మాట అన్నాను. నేను ఏది గుడ్డిగా నమ్మేను, అనుభవంతో నమ్ముతా. భక్తి కానీ మనిషిని కానీ ఎవరినైనా సరే. అలా ఇది నాకు ముందే ఉండింది మైండ్లో. బహుశా నేను దాని గురించి స్టడీ చేసే టైం లేదు. హ్మ్. ఏది ఈ సంసార బాధలు, ఈ బాధల్లో ఈ అవన్నీ ఈతి బాధలు. ఆడాలిస్తాం. ఏమంటారు? ఈతి బాధలు. ఈతి బాధ. దాని గురించి ఏం థింక్ చేస్తాం? ఏదో భార్య దీపం పెడితే అట్టు అనుకుని వెళ్ళిపోవడం, దేవుడా అనుకోవడం, వెళ్ళిపోతాం. మనం కూడా దీపం పెడతాం. ఇంట్లో ఆడవాళ్ళు పెడితే దండం పెట్టుకుని వెళ్ళిపోయే కేటగిరీ. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు, కష్టాలు
ఇవి పడిన తర్వాత మనిషిలో ఒక మార్పు వస్తుంది. భయాలు, నమ్మకాలు, ఆ ఆ ఏజ్ వచ్చి నాలో వచ్చి కష్ట సుఖాలు జీవితం అనేవి చూసేటప్పుడు నాకు ఒక జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి. అది నా నమ్మకం కావచ్చు. మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సినిమాలు లేవు, ఏం చేయాలో తెలియలేదు. అలాంటప్పుడు తమిళ్లో రామ్ నారాయణ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. తెలుగులో కూడా చాలా చేశారు. ఆయన 120 మూవీస్ చేశారు. ఎక్కువ ఈ జంతువులను పెట్టేవి చేస్తారు. ఆయన ఫస్ట్ సినిమా హీరో నేనే తమిళ్లో. మీనాక్షి అని సినిమా పేరు. దాంట్లో నేను దీప, మన దీప అని ఒక అమ్మాయి ఉండింది హీరోయిన్గా. ఆయన సార్ ఇన్న సుమారు ఇంకా పార్టీ 2 నాళ్ళు వచ్చాను అన్నాడు తమిళ్లో. అంటే ఊరికే ఉంటే ఎట్లా, అసలు కలిసే చాలా రోజులు మీరు మేము అని, ఏం చేయమంటావు, నన్ను పెట్టి ఒక సినిమా తీయండి అన్నాడు. నేను ఆయన డైరెక్ట్ చేస్తారంటే రెడీగా మార్కెట్ ఉంది. అంత పెద్ద డైరెక్టర్. ఇప్పుడు ఈ బాబు మనకి ఎవరు పెద్ద డైరెక్టర్ సుకుమారు లేకపోతే రాజమౌళి డేట్ ఇస్తారంటే మీరు సినిమా తీరా, నేను తీనా, ఎవరైనా తీస్తాం. లేకపోతే పెద్ద స్టార్ మీరు డేట్ ఇస్తారంటే ఈ రోజు మార్కెట్లో ఎవరైనా అట్లా 2 సినిమాలు తీశాను నేను ఆయన పెట్టి. తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి. 2 నాకేం మిగల. పైగా కొంచెం నష్టం. ఏం చేయాలో తెలియదు. ఆఫీస్ ఉంది, బాడు కూడా కట్టలేని స్టేజ్. ఇంటికి మా మేనేజర్ని డ్రాప్ చేయరా అని వాడు మోటార్ సైకిల్లో నన్ను డ్రాప్ చేస్తున్నాడు. రోడ్లో ఒక సాయిబాబా ఫోటో, రోడ్లో ఫొటోస్ పెట్టి అమ్ముతుంటారండి, మీరు చూసుంటారు. పోతూ ఉన్నాను, ఎక్కడో స్లో చేశాడు, అయితే ఆ పక్కన అమ్ముతున్నారు. నాకు పెద్ద సాయిబాబా ఫోటో ఒకటి కనపడింది. అప్పటి వరకు నేను సాయిబాబా గుడికి వెళ్ళింది లేదు, ఏమీ లేదు, ఏదైనా వినుంటాం అంతే. షిరిడి సాయిబాబా. నా పేరు, అతని పేరు రాజు. రాజు కొంచెం ఆపు అని. నేను యాక్టర్ కదా, వెళ్ళితే కనుక్కుంటారు. అంటే కూర్చొని ఆ ఫోటో ఎంత అడుగు అన్నాను. పెడితే 70 రూపాయలు చెప్పారు. నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి జోబిలో. నేను చెప్పేది 91, 92 సమ్మగారు. సార్ నేను తీసుకొస్తానండి, నా దగ్గర ఉన్నాయి అన్నాడు. మళ్ళీ నా దగ్గర తీసుకో, అప్పు దేవుడి ఫోటో కదా, నేను తీసుకుంటానండి సార్ అన్నాడు. ఆ ఫోటో ఇలా నేను ముందు పెట్టుకొని మధ్యలో కూర్చోన్నాను కదా, ఇంటికి తీసుకెళ్ళి గోడకు పెట్టా అంతే. నా ఇంటెన్షన్ ఇంటది బాగుంది, నా తెల్ల గోడ ఉంది, ఆడ పెడదాం. ఆ రోజు నుంచి నా జీవితం మార్పు అండి. అది నేను ఎప్పుడు మార్పు అని రియలైజ్ అయ్యానంటే 2 years తర్వాత రియలైజ్ అయ్యా. ఇది ఎప్పుడు వచ్చింది, నేను ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఇందులో ఎట్లా సక్సెస్ అయ్యాను. ఇక నేను ఆ ఫోటోని నేను నమ్మకుండా ఎలా ఉంటాను. ఇది నమ్మకం. ఇది నా ఒక్కడిదా, కొన్ని కోట్ల మందిదా అనేది మళ్ళీ పక్కన పెడదాం. ఆ తర్వాత వెళ్ళొస్తారా రెగ్యులర్గా షిరిడీకి? 20 ఏళ్ళుగా వెళ్ళొస్తూనే ఉన్నా. ప్రతి ఫిబ్రవరి వెళ్తాను. ఫిబ్రవరి అంతే. ఫిబ్రవరి 7 నా బర్త్డే. ఓకే. సో అక్కడ ఇల్లు ఒక 3 రోజులు నిద్రపోతా. ముందు ఇంట్లో అడుగుతాను, వస్తావా అంటారు. అంటే లోపల టికెట్ వేసేస్తాను. అంటే టైం కూడా ఇవ్వను. వెంటనే ఎస్ చెప్తే నీకు ఉంది టికెట్, ఆలోచిస్తే లేదు. అలా ఒంటరిగా వెళ్తాను, ఫ్యామిలీతో వెళ్తాను. ఒకసారి ఒక 12 మందిని మొత్తం మా గ్యాంగ్ అంతా ఫ్యామిలీ వేసుకెళ్ళాను. ఆ రోజు కోసం ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తుంటాను. ఫిబ్రవరి 7th కోసం. ఎప్పుడు ఫిబ్రవరి నవంబర్ వచ్చాం, డిసెంబర్ వచ్చి చిన్నపిల్లలు గాన మనకు హాలిడేస్లో వెయిట్ చేస్తాం. తాతోళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళొచ్చు అని. అది నా జీవితంలో నేను వెయిట్ చేసేది. అలాగే కైలాష్ వెళ్ళింది కూడా. నేను మానస సరోవర్ కైలాష్ అని నేను అన్నాను కదా, ఇది కైలాష్ ఒక వీడియో చూశాను నేను. అది ఎంత బాగుందిరా, ఇక్కడికి అంతా మనుషులు వెళ్తారా, ఎంత భాగ్యం అని అనుకున్నా అంతే. ఒక 1.5 year తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను, సార్ కైలాష్ పోరే నాని సింగపూర్లో ఎంత ఆళ్ళు ఊర్రాంగ భోజనం చేస్తున్నాం నేను మా ఇంట్లో 97. నేను చెప్తూనే బాగా ఉత్సాహం వచ్చింది. ఆ మంచు పర్వతాలు అవి, నాకు ఎప్పుడు చలి మంచు ఇష్టం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత అవుతుంది. ముందు మనం ఎంతైనా లోయర్ మిడిల్ క్లాసే, ఇంకా మనం అప్పర్ మిడిల్ క్లాస్ వచ్చామో కూడా నాకు తెలియదు. ఒక 1.5 lakh అన్నాడు. 1.5 lakh అన్నాను నేను తింటూ.
నా వైఫ్ ఉండి మీరు భలే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఏది చూడరు. నేను అబ్రాడ్ అంతా వెళ్ళను, నాకు పెద్ద ఇష్టం అవునా? లేదు. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా వెళ్ళాను నేను. మా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, వెళ్ళాను, నాకు ఇష్టం ఉండదు. బ్యాంకాక్ మాత్రం వెళ్తా, ఎందుకంటే స్వర్గం అని చెప్పారు ఓకే మీరు. దాచిపెట్టా ఎందుకంటే. సో 1.5 lakh అంటే నా వైఫ్ అని మాట. ఇందా ఈ గాజులు ఉన్నాయి అయిపోయి అమ్మేసి వెళ్ళండి. ఓ అంత దీనస్థితిలో ఏమి లేవు మనం. కానీ సడన్గా ఏంటంటే 1.5 lakh రెడీగా ఉండాలి కదా అనే సెన్స్ నేను అన్నానని ఆమె ఈ గాజులు అది అమ్మడమో కుదవబెట్టడం ఏంటి వెళ్ళండి అని ఫోన్లో చెప్పేసి ఎస్ ఐఎమ్ కమింగ్ ఇమ్మీడియట్ డెసిషన్స్. అంతే. అక్కడే ఆ ఫోన్లోనే మాట్లాడుతున్నాం, మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన వచ్చి వెళ్తున్నాడు. అబ్బా అప్పుడుతో నా జీవితం వేరే యాంగిల్కి వెళ్ళిపోయింది. అంతవరకు నేను ఒంటరిగా పడుకోను, భయం. షూటింగ్ వెళ్తే నా టచ్అప్ కుర్రాడు నాతో పడుకోవాలి, నాకు భయం ఒంటరిగా. నాకు అది వెళ్ళొచ్చానండి. నాకు శ్మశానం అయినా సరే ఏదైనా మనుషులకు ఒక్కొక్కరికి భయపడతా, కలుస్తాయనో లేకపోతే మనిషి ఏదైనా దెయ్యాలు భూతాలు ఓకే ఏమీ లేదు నాకు. అది ఎట్టపోయింది నాలో. అప్పుడు నేను ఇంకోటి చెప్తాను, మీరు ఎప్పుడైనా కలిస్తే అడగండి. మా ట్రిప్లో తెలుగుదేశం తెలంగాణ లీడర్ రమణ గారు అని ఒకరు ఉన్నారు, వింటారు పేరు, ఫేమస్. ఆయన ఏదో రమణ, ఆయన భార్య వాళ్ళతో పాటు 12 మంది వచ్చారు ఓకే ఆంధ్రా నుంచి. ఆ 12 మందిలో ఒకరు చనిపోయారు అక్కడే అదే ట్రిప్లో. అక్కడ మానస సరోవర్ దగ్గర. యంగ్స్టర్ అతను, మాలోనే కెమెరా పెట్టి ఫోటోలు ఆ మేడం తీసుకొచ్చారు. ఆయన రమణ గారు వచ్చారు, తెలుగుదేశం ప్రెసిడెంట్గానే ఏదో ఉన్నారు తెలంగాణకి. ఆ మేడం అందరినీ తీసుకొచ్చి ఆమె అందరికీ పాపం మాకు పలహారాలన్నీ పెట్టేది. అక్కడ ఆకలి ఉండదు, ఏముండదు. ఆయన హార్ట్ అటాక్ చనిపోయారు కళ్ళ ముందు, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి. మొత్తం 25 మంది వెళ్ళిన వాళ్ళలో 24 మంది పరిక్రమ వెళ్ళాం. పరిక్రమ అంటే వినుంటారు కదా, అందులో నేను ఒకడిని. ఆ గ్రూప్లోనే పిరమిడ్ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయారు ఆయన కూడా, బెంగళూరు. ఆయన పిరమిడ్ యోగ ఏదో అంటారు ఆయన, పత్రిజీ. ఆయన బెంగళూరు నుంచి తీసుకొచ్చాడు 80 మందిని. ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టి డైలీ మెడిటేషన్ చేయించేవాడు. సీ దిస్ హౌ దిస్ బాయ్ ఈజ్ డూయింగ్. ఆయనకి తెలిసిపోయింది నేను యాక్టర్ అని. హౌ బాబు ఈజ్ డూయింగ్. అది నేను కళ్ళు మూసుకుంటే అలాగ ఉండిపోతా, ఏ చలనం ఉండదు. ఆయన నాకు చెప్పాడు, యూ లుక్ సో సెన్సిటివ్ బాబు, పరిక్రమ చాలా కష్టం, ఇక్కడే ఉంది మానస సరోవర్ దగ్గర, ఇక్కడ కూర్చొని నేను డైలీ మనం మెడిటేషన్. లేదు సార్ ఇంత దూరం వచ్చాను, ఇంకా ఉంటే ఏంటి పూర్తి ఏంటి, అలాంటిది ఏదైనా జరిగితే ప్రిపేర్ అయిపోయాను సార్. అయితే వెళ్ళరా అన్నాడు, చక్కగా వెళ్ళి వచ్చానండి. 38 కిలోమీటర్స్ 56 పరిక్రమ అనేది అవుటర్ పరిక్రమ 56 కిలోమీటర్స్. అక్కడి నుంచి అదే చెప్పాను, అనుభవం. గుడ్డిగా నమ్మడం కాదు, బొందితో కైలాసం వెళ్ళి రావడం అని మన ఆ రోజు చెప్పారు. నేను వెళ్ళొచ్చానని ఫీలింగ్ నాకు కలిగింది. ఇక నేను దేనికి భయపడాలా, ఎవరికి భయపడాలి, మంచిగా ఉంటూ. ఏజ్ ఎంత ఇప్పుడు? 70+. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, మీరు చెప్పలేదు. అది నేను కనుక్కోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నేళ్ళుగా చూస్తున్నా, మీరు ఎంతకాలం? 19 years నుంచి చూస్తున్నా. 19 years నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నా అనుకోండి. అదే మీ సుమా ఉంది, మా కనకాల ఆయన వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కోడలు రాజీవ్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళు చెన్నైలో ఉన్నవాళ్ళే. దేవదాస్ గారు మాకు గురువు, మాకు నేర్పించేవాళ్ళు యాక్టింగ్. మరి సుమన్ నేను చూస్తే ఓహో అమ్మ సుమా, ఇది చిరంజీవి కూడా అంటుంటాడు, సుమా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అట్లా ఎందుకమ్మా వయసుతో పనే ఉందమ్మా. నేను మీకు ఎంతలా కనిపిస్తున్నాను చెప్పు, చాలా యాక్టివ్గా నన్ను వదిలేయండి. నా సినిమా కెరీరు మీరు ఒక హోటల్లో కలిసాం, అలా చూసాం. కాకుంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మేము సినిమాలో చూసినటువంటి విజయ్ బాబు గారికి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఎదురుగా ఉన్నటువంటి విజయ్ బాబు గారికి చాలా 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 డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. కలర్ ఉన్నారు అలాగే. నాకు 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 అదే ఇష్టం అండి. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం నాకు ఇష్టం, నాట్ రీల్. అది మన చేతుల్లో లేదమ్మా. సినిమాల్లో హీరో ఎంత ఎదుగుతాం, ఎంత అవుతాం, అదని మన చేతుల్లో లేదనేది నా అనుభవంలో నేను నేర్చుకునేది. టాలెంట్ ఉండొచ్చు, పర్సనాలిటీ ఉండొచ్చు, ఏమనుకుంటారో మీరు ఒక నటుడుగా, టెక్నీషియన్స్ కూడా. అదొక మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం అంటాము. రంగులే కాదు, రంగులు పాత మాట, ఇప్పుడు మాట చెప్పాలంటే మాయ.
రంగులు పోయింది, మాయ అయిపోయింది, గిమిక్స్ అయిపోయాయి. మేము చేసే రోజుల్లో ఇది ఉందా, ఈ మాయ ఉందా మీకు? సీజీ వర్కులు ఉన్నాయా? టెక్నాలజీ పరంగా వచ్చినటువంటి మాయ. మాయ అంటారా, లేకుంటే మనుషుల్లో వచ్చిందంటారా? టెక్నాలజీ పరంగానే. టెక్నాలజీ ఎవరు కనుక్కుందమ్మా? మనిషే కదమ్మా. మళ్ళీ అక్కడికే రండి. మనుషులు కనుక్కున్నది ఏది నిలబడదు. పాయింట్కి వచ్చాను. మనుషులు కనుక్కున్నదే శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు సినిమా ఉన్నంత వరకు ఆయన శాశ్వతం. అప్పుడు ఈ టెక్నాలజీ ఉందా? సినిమా ఉన్నంత వరకు కృష్ణుడు, ఓ దుర్యోధనుడు, ఒక రాముడు, కొన్ని పాత్రలు సినిమా ఉన్నంత వరకు ఎన్టీ రామారావు ఉంటారు. సినిమా ఉన్నంత వరకు మేము ఉండం. మర్చిపోతారు. చిరంజీవిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ వల్ల రాలా. అఫ్కోర్స్ చిరంజీవి ట్రావెలింగ్ టెక్నాలజీ లేదు. ఉదాహరణ చెప్తున్నా, చిరంజీవి ఒక రజనీకాంత్తో XYZ అమితాబ్ బచ్చన్. కాబట్టి ఇప్పుడు ఇది మాయ. ఆ రోజుల్లో మాయ కాదు. ఆ రోజుల్లో ఫైట్స్ చూడండి, ఆ రోజు ఇంకోటి చూడండి, ఆ రోజుల్లో సాంగ్స్ చూడండి, ఆ రోజుల్లో గ్రాఫిక్స్ చూడండి, ఆ రోజుల్లో డబుల్ యాక్షన్ చూడండి. కాబట్టి ఈ మాయలో మనం కొట్టుకు రావాలంటే సారీ మా ట్రావెలింగ్లో కూడా నేను ఎందుకు ఇక్కడ చెప్పాను ఆ పాయింట్, ఎందుకన్నాను మాయా ప్రపంచం. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం అనేది నా చేతుల్లో ఉంది కొంతవరకు. నేను చేసే వ్యాపారం, లేకపోతే నా ఆలోచన, నా బిహేవియర్, ఇవి నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంకొకటి, సినిమా అనేది అలా కాదు. నేను బాగా చేసుంటానండి నటుడుగా. డైరెక్టర్ అనేవాడు బాగా తీయాలి. మిగతా సాంకేతిక వర్గం, స్టోరీ అలాగే అన్నీ ఉండాలి. మీకు తెలియదు లేదు, సరే ఇవన్నీ ఉన్నాయండి. రిలీజ్ బాగా అవ్వాలి, మంచి ప్రమోషన్ రావాలి, అప్పుడు వానబడకూడదు, ఇంకేదన్నా జరగకూడదు. ఇవన్నీ కలిసి వస్తే ఆ సినిమా ఆడుతుందండి. ఆడే సినిమాలో నువ్వు ఉంటేనే నీకు పేరు. నువ్వు ఎంత మీరు బాగా చేయండి, సినిమా ఆడకపోతే, మీరు 4 సినిమాలు 3 సినిమాలు ఆడకపోతే ఆ హీరో కనపడ్డావు. మెయిన్ హీరోకే ముటికాయి. క్యారెక్టర్స్ చేసేవాళ్ళు అఫ్కోర్స్ అటు ఇటుగా ఉంటుంది. హీరోకి ముటికాయ పడుతుంది, వాడికి మళ్ళీ ఇంకెవడు ఏంటంటే వాడి మీదే ఉంటుంది బేస్. ఇది ఎప్పుడు దేన్ని నమ్మాలా, దేన్ని నమ్మి ఇక్కడ కూర్చోవాలి? నా పని నేను చేశాను. మీరు పిలిచారు, నా పాత్ర ఇచ్చారు, నటించాను. సరే, కథ నాకు ఎంత నచ్చిందని కథ డిసైడ్ చేసే స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఒక స్టార్డమ్ వచ్చినప్పుడే యూ కెన్ డిసైడ్ యువర్ స్టోరీ. స్టార్టింగ్లోనే ఈ కథ వద్దు అని నేను చెప్పగలనా? ఏదో కథ చెప్పాడు, కొంచెం నచ్చినా నచ్చకపోయినా పికప్ అయ్యేంత వరకు మనం వెళదామని పోతాం. ఈ లోపల కూలిపోతే విమానం. కాబట్టి నాకు అనిపించింది, రెండోది ఈ సినిమాల్లో మర్యాదలు లేవు, మార్కెట్కే మర్యాద. మీకు మార్కెట్ ఉన్నదనుకోండి, అది అబ్బా మీరు బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మిమ్మల్ని అలా పట్టుకొస్తారు. మీకు మార్కెట్ లేదనుకోండి, వాళ్ళు మీకు చూపించే ఇది అయ్యో టోటల్ కాంట్రాస్ట్. నేను ఒప్పుకోను, నాలో ఉన్న విజయబాబు ఒప్పుకోడు. నాకు అన్నం లేకపోయినా పర్లే, నాకు మర్యాద కావాలి. వాడికి ఇచ్చిన మర్యాద నాకు ఇవ్వు. వాడు నటుడే, నేను నటుడే. వాడు కోటి తీసుకున్నాడా, నేను 10,000 తీసుకున్నాడా నాకు అనవసరం. నేను ఇప్పుడు యాక్ట్ చేసేటప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఎవరన్నా పలకరిస్తే వాళ్ళు పక్కన ఉంటే వెంటనే కూర్చోమంట. పక్కన చేరుంటే నేను లేచి ఇవ్వనేమో, అది వేరే విషయం. నేను లేచి ఇచ్చేవాడు ఎవరికి ఇస్తానంటే నాకంటే పెద్ద ఆయనగా ఉండే వయసులో అతనికే ఇస్తా. నాకంటే ఏజ్లో పెద్ద అయ్యి నాకంటే సీనియర్గా ఉంటే ఇస్తా. ఇంకెవడొచ్చినా నేను ఇవ్వను. ఇలాగే ఉంటా, నా కాలు మీద కాలేసి కూర్చుంటా. నా కాలు నా ఇష్టం. నువ్వు చెప్పు, వస్తున్నారు ఏం వస్తే ఏంటి పొంగు, నేను ఎవడు తీసి దించాలరా? నేను యాక్ట్ చేసేటప్పుడు ఆ సెట్లో అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారు, ఇంకో ఎస్వి రంగారావు గారు ఉంటే ఆ పక్కకే వెళ్ళాం. ఎందుకు వెళ్తాం? మూర్ఖులం కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఒక నమస్కారం పెట్టేసి
అలా పారిపోయి వచ్చేసి వెనక కూర్చుంటాం. నాతో వచ్చిన వాళ్ళు, నాకంటే వెనక వచ్చిన వాళ్ళు, లేకపోతే నా పిల్లల వయసు ఉన్నోళ్ళు, వీళ్ళ దగ్గర వెళ్ళి నేను అనగలమా? ఎదురుకి వెళ్ళి నమస్కారాలు చేయాలని ఎదురు చూస్తే చేయగలమా? ఎందుకు ఆ బతుకు? అంటే ఇది పొగరు అనుకోవద్దమ్మా. పొగరు కాదు, ఏదో నాకు ఈగో కాదు, నాకున్నది అది. అందువల్ల నేను సినిమాని ఎప్పుడు, సినిమా మీద గౌరవం ఉంది. సినిమాలు రోజు 2 సినిమాలు చూస్తాను నేను. కొత్త సినిమాలు రోజు థియేటర్కి వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా నాకు ఉండేది అదే. పని లేదనుకుంటే సినిమా థియేటర్లో ఉంటాను, ఏదో ఒక ఏసీ థియేటర్లో వచ్చి ఉంటాను. ఐ రెస్పెక్ట్ ఆల్ హీరోస్. ఒక హీరో అవడం అనేది చాలా గొప్ప విషయం. ఎనీ యాక్టర్, వాళ్ళు దేవతలతో సమానం. నా ఆలోచనలో వాళ్ళు చాలా చాలా అదృష్టం చేస్తే కాంది ఒక నటిగానో ఒక నటుడుగానో వాళ్ళకి అవకాశం రాదు. ఇండియాలో ఇండియాలో ఎంతమంది హీరోలు ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? మ్యాక్సిమం తీసుకుండా 50 మంది ఉంటారు. హిందీ, తెలుగు, తమిళ్, ఐ మీన్ బాగా పేరు ప్రఖ్యాతులు. ఈ రోజున మీరు లెక్క వేసుకోండి, అన్ని వీళ్ళు కలిస్తే ఒక 50 మంది ఉంటారు అంతే. ఏంది ఒక 10 కోట్లు తీసుకుంటున్నారని మీరు ఏదో ఓకే, మార్కెటింగ్ కూడా మాడదాం, 10 నుంచి 100 కోట్లు తీసుకునేవాళ్ళు. కింద వాళ్ళు మనం లెక్కలో తీసుకోం. వాళ్ళు ఉంటారో ఉడతారో తెలియదు అనుకుందాం, ఒక 50 మంది ఉంటారు. ఎంత గొప్ప విషయం. అదేవిధంగా హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్స్, అది వాళ్ళకి నిజంగా దే ఆర్ బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్ నాకు లేదేమో, నాకు వేరే బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు, హాయిగా ఉన్నా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ వెంకటేశ్వర రెడ్డి గారి లాగా మాట్లాడుతున్నారా, విజయబాబు గారిలా మాట్లాడుతున్నారా? వెంకటేశ్వర రెడ్డిలా మాట్లాడుతున్నా. విజయబాబు గారు విజయబాబు అనేది నాకు రాజబాబు పెట్టిన పేరు. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వెంకటేశ్వర రెడ్డి. అదే విజయబాబు గారి ఆ రోల్ అనేది అయిపోయింది. లేదు, ఆ విజయబాబు అనేది నాకు ఎప్పుడు నచ్చదు. అదేదో ఆ మహానుభావుడు చనిపోయాడు అని పెట్టేశాడు, అది ముద్ర పడిపోయింది. తెలుగులో వేసేసారు విజయబాబు అని, ఇంకా తమిళ్లో కూడా ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. సో వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు నాలో. అది మా అమ్మ నాన్న ఇచ్చిన జన్మ, ఆ జన్మతో వచ్చిన బుద్ధులు. పుట్టుకతో వచ్చింది ఏమంటాం, బుడకలతో పోతుంది. అవి నాలో ఉన్నాయి. అవి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదమ్మా. మీరు ఎవరన్నా నాకు పిలిచి పని ఇస్తే ఆ పని సిన్సియర్గా చేస్తాను. ఎక్కడ షూటింగ్స్లో కానీ ఏదైనా సరే ఎవరిని ఎప్పుడు తెలిసి ఇబ్బంది పెట్టాను. అది నా నచ్చ. విజయ్ బాబు గారి సినిమా ఎక్స్పీరియన్స్, ఒక ప్రస్థానం అనేది 50 ఏళ్ళు. 70. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది 75, ఆల్మోస్ట్ 50 ఇయర్స్. అప్పుడే 2 years కోర్స్ అది. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్, భానుచందర్, ఐఎమ్ సారీ చాలా పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మీ తెలుగు వీళ్ళందరూ ఫేమస్ చెప్తూనే మీరు ఈరోజు ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఫేమస్. రజనీ, చిరంజీవి, గ్రేట్ కదా. నేను వాళ్ళతో ఉన్నదే నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది అక్కడ జాయిన్ అయ్యాను. నేను ఉన్నప్పుడే నాకు రాజబాబు మనిషి రోడ్డు పడ్డాడు పిలిచి ఏదో వేషం ఇచ్చాడు, రోడ్డుని పడిపోయాను. అది జరుగుతుండగానే తమిళ వాళ్ళు అవకాశాలు ఇచ్చారు మా రావడం. మేము అప్పుడు మమ్మల్ని అందరినీ ఒక గ్యాదరింగ్ ఉండేది అక్కడ, డ్రైవ్ వుడ్ ల్యాండ్స్ అని. ఆడ తింటున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ తమిళ ఆయన చూసి పట్టుకెళ్ళాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఇవా అని ఏమన్నా పక్కన వాళ్ళు ఏదో చెప్తే వచ్చిరా అని తమిళ్, ఆయన సినిమా తీస్తా అంట, నిన్ను పిలుస్తా ఉన్నాడు వెళ్ళమంటే కారులో ఎక్కించుకెళ్ళి నాకు ఓకే చేశారు. అప్పుడే నేను శోభ అని చనిపోయింది మన అమ్మాయి, తమిళ యాక్టర్, ఫేమస్ అప్పట్లో. అమ్మాయికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ సినిమా నేను అమ్మాయి చేసాం. అది రావడం 3 ఏళ్ళు అసలు నాకు ఏమీ తెలియదండి. ఎవడో పిలుస్తాడు, ఏదో అడ్వాన్స్ ఇస్తాడు, ఏదో కాదంటారు, ఏదో అంటారు. నా బాటికి నేను రోజు షూటింగ్ వెళ్ళడం, కారు కొనుక్కున్నా, ఇల్లు మాత్రం కొనలేదు కానీ కారు గీరు హంగామాలన్నీ చేసుకున్నాను. పవర్ని పున్నమి నాగని ఒక తెలుగులో వచ్చింది, చిరంజీవి, అది తమిళలో నేనే హీరో. ఇట్లా నా రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. 3 ఏళ్ళు అయింది, 30-32 సినిమాలు చేశాను. 1 సంవత్సరంలో హైయెస్ట్ నేను సుధాకర్, మనోడు తెలుగు సుధాకర్, వాడు మా ఇన్స్టిట్యూట్, వాడు అనకూడదు. ఈ వాడు వీడు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ చూశారు, తను స్టేజీలో రాజేంద్ర ప్రసాద్ నా రూమ్మేట్, చక్రపాణి, రోజారమణి, తరుణ్ వాళ్ళ ఫాదర్.
మేమందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. 10 రూములు ఉండేవాళ్ళు. ఈ చదువుకునే వాళ్ళందరూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తమిళ్, మలయాళం, కన్నడ అందరూ బ్యాచ్‌లు. ఆ స్టేజ్ మీద రాజప్రసాద్ చాలా చూస్తుంటాను, వింటున్నాను. నేను కలిసి చాలా కాలమైంది. ఎందుకు అతివాగుడు? నాకేం బాధలా. రాజప్రసాద్ చూసినా కూడా వాడు నాకు కనపడితే నేను నేరుగా కూడా చెప్తాను. మీరు వీలైతే ఈ వయసైన వాళ్ళకి మైకులు ఇవ్వకండి స్టేజ్ మీద. నేను చెప్తున్నాను. ఎవడికి కావాలండి మా అనుభవాలు? సీనియర్లని రెస్పెక్ట్ ఏంది సీనియర్లు ఇస్తున్నాము. చింతకాయ? సినిమాలో మార్కెటే సీనియర్. ఏంది సీనియర్? ఇప్పుడు నేను సీనియర్ ఏంటి? నాకేమన్నా నేను సీనియర్ అని 100 కోట్లు ఇస్తారా? ఎవడికి ఇస్తాడు 100 కోట్లు? మార్కెట్ ఉండేవాడికి ఇస్తాడు. 100 కోట్లు ఇస్తారా? రాజమౌళి సీనియర్. రాజమౌళికి అంటే ఎంతో మంది సీనియర్లు. లేకపోతే మొన్న ఈ పుష్ప డైరెక్టర్ సుకుమార్. ఆయనకంటే ఎంతో సీనియర్లు ఉన్నారు. వివేక్ ఆయన కూడా వివి వినాయక్. మరి ఆయనకి ఏంటి పాపం, ఒకప్పుడు ఆయన పెద్ద ఇట్లు ఇచ్చాడు కదా, సీనియర్ కదా, ఇవ్వండి. తప్పు చెప్తే మీరు చెప్పండి, లేదు సార్ మీరు తప్పు అని నన్ను అడగండి, ఎందుకంటే మీరు సీనియర్. నేను అనేది సీనియారిటీ ఎవరికి కావాలమ్మా ఇక్కడ? నేను వచ్చి మీకు ఏంది నేను మీ క్లాసులు తీయాలంటే మీరు మాకంటే చాలా ఇంటెలిజెంట్. పిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఇప్పుడు. సో కాబట్టి నేను ఏంటంటే ఆయన ఆ రోజు మాట్లాడాడు ఏదో దాని గురించి కొన్ని విన్నాను నేను, తప్పే. ఇప్పుడు నేను ఎందుకు గుర్తొచ్చింది తెలుసా, సుధాకర్ వాడు అని అనకూడదు. ఆ చనువుతో నా క్లాస్మేటు ఉన్నాడు కదా అని అనేసాను. అన్న తర్వాత నేనే ఫీల్ అవుతున్నా, వెంటనే రిలీజ్ అయిపోయాను. అలాంటిది అంత పెద్ద మాట ఆలీనో ఎవరినో అనడం, రోజా అనడం. నువ్వేంట్రా లైఫ్ ఇచ్చేసి చింతకాయ? ఎవడికెవడం లైఫ్ ఇవ్వలేమమ్మా. ఐ డోంట్ బిలీవ్ దిస్ కాన్సెప్ట్. ఒక ఛాన్స్ ఇచ్చుంటారు మీరు నాకు, అందుకని మీరు నాకు లైఫ్ ఇచ్చేసినట్ట. ఆ తర్వాత నేను పోరాడి కష్టపడి అది 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 ఎన్నో ట్రావెలింగ్, ఏదో గౌరవానికి చెప్తాం. నా కవిత ఏదో ఛాన్స్ ఇచ్చింది అంతవరకే. అందుకని నన్ను అరే విజయబాబు నేను ఛాన్స్ ఇచ్చాను రారా అన్నాను అనుకోండి, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేనైతే కొట్టేస్తా అక్కడే. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే పోరా నువ్వేంద్రా ఛాన్స్ ఇచ్చేది, నేను నీ సినిమాలో యాక్ట్ చేయడం నీ గొప్పరా అంట. అట్లా అతను ఆ రోజు అవి ఎందుకు, ఏం ప్రయోజనం నీ సీనియారిటీ? నువ్వు సీనియారిటీ వచ్చావు, పిలిచారు, ఓకే గౌరవం, అందరూ బాగుండాలి, అందరూ అదే 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. రావే రోజా, లేకపోతే రే ఇలా అలీగా వాడిని ఏదో అన్నాడు బూత్ మాట, ఇది ఎంతో ట్రోల్ అయినాయి. వీలైతే రాజప్రసాద్ నువ్వు ఇది చూస్తే నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, వద్దురా ఇంక స్టేజీలు ఎక్కొద్దు, ఐఎమ్ సారీ, వద్దు రాజప్రసాద్ గారు స్టేజీలు ఎక్కొద్దు. ఎందుకు మనకి, ఎవరికి కావాలి? మన ఇంట్లో మన పిల్లలు మన మాట వింటున్నారా? వినలేదు. అందరికీ చెప్తున్నాను నేను. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మన సీన్ ఎంత తక్కువ మాట్లాడతామో మైక్ ముందు అంత మంచిది. నాలుగుందే దాన్ని ఎంత తక్కువ ఉపయోగం. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే వినదగింది చెప్పు, గౌరవంతో చెప్పు. అయితే నిన్ను గురించి నువ్వు చెప్పుకో, ఇంకొకరిని కించపరచు. రాజప్రసాద్ ఎందుకంటే తను నాకు బాగా మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా పేరు చెప్పి చెప్తున్నాను. రాజప్రసాద్ తప్పుగా అనుకోవద్దే, నేను ఏదో ఇది చేయాలని కాదు, నా స్నేహితుడిగా నీ మీద అంతమంది ట్రోల్ చేసింది చూసి నేను ఫీల్ అయ్యి, పైగా నీకు అమ్మాయి చనిపోయిన ఒక డిప్రెషన్ ఉండొచ్చు, నేను రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఓకే, నాకంటే చిన్నోడు నువ్వు. ఓకే. ఆ కాలంలో 10 మంది 12 మంది ఒకే రూమ్లో ఉండేవాళ్ళు కదా, ఎంత ఉండేదా ఈ రూము? ఒక రూమ్లో 2 ఉండేవాళ్ళం. ఓకే. 50 రూపాయలు అద్దె. 3 ఉంటే 100 రూపాయలు షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే. సో హాయిగా పక్కనే డ్రైవింగ్ వుడ్లాండ్స్ ఉండేది. ఈ విఐపి గ్యాదరింగ్స్ ఉంటాయి అక్కడ, కార్లో వచ్చి తినేవాళ్ళే. మాకు డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు, డబ్బులు ఉన్నా పెడతారు, డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు. అలా రెగ్యులర్ అక్కడికి వెళ్ళేవాళ్ళం అందరు కలిసి.
అంటే 2 ఇయర్స్ కోర్స్ అది. మేము సెకండ్ ఇయర్‌కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్. మొత్తం 3 బ్యాచ్‌లు బయటొచ్చాయి. పెద్దగా కరెక్ట్ గా మీరు చెన్నైకి వచ్చి 50 ఏళ్ళు అయింది. గోల్డెన్ జూబ్లీ కరెక్ట్ సెలబ్రేషన్స్ అండి. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కదా! గుర్తొస్తుంది. అవును. మీరు అవును. 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 మీ అవును. ఊరు వదిలేసి అవును. అవును. నేను చిత్ర పరిశ్రమకు వెళ్ళాలి అని యెస్. మద్రాస్‌కొచ్చి యాహ్! 50 ఏళ్ళు గోల్డెన్ జూబ్లీ నిజం. సెలబ్రేషన్స్. నిజం. కంగ్రాచ్యులేషన్స్. మీ నోటితో వింటున్నాను. నాకు నేను లెక్కలు పెట్టుకోలేదు గానీ, అంతే కదా! 75లో వచ్చారు. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇంత ట్రావెలింగ్ ఇంకా 50 ఏళ్ళు సినిమాలోనే ఉన్నా. ఇంకా ఉన్నారు మీరు. చెన్నైలోనే ఉన్నారు మీరు. చెన్నైలోనే ఉన్నా. 50 ఏళ్ళు. నిజంగా థాంక్స్ టు గాడ్. థాంక్స్ టు మా బాబా, మా అమ్మ, నాన్న, నా భార్య, నా పిల్లలు. ఈరోజు మీ దగ్గర ఇది వినడం నాకు ఒకలా చూకింగ్‌లో కదా! ఉంది. కరెక్ట్‌గా ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక దమ్ము. సూపర్. 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 ఐ లైక్ దిస్. ఐ ఇంటర్వ్యూ లైక్ దిస్. తర్వాత. నిజంగా అండి. నేను నేను అంతే కదా! ఒక దీనికి 50 నా ఫ్యామిలీ అండి. నా వైఫు కారణం. కష్ట హ్మ్. సుఖాల్లో తను నాకు బాగా తోడుగా ఉంది. ఇప్పటికి ఉంది. యాహ్! ఐ షుడ్ సే మై సిస్టర్స్, హ్మ్. నాకు ఇద్దరు అక్కలు, చెల్లెళ్ళు. వాళ్ళు కూడా నాకు అన్ని విధాలుగా ఆ తర్వాత నాకు వచ్చిన బంధువర్గం, మా అల్లుళ్ళు, అక్కలల్లుళ్ళు, ఆళ్ళు, వీళ్ళు అందరూ నన్ను ప్రేమిస్తారు. మా అక్క పిల్లలు అమెరికాలో చాలామందున్నారు. అందరికీ మామ, చిన్నాన్న, పెదనాన్న అలా ఉండాలి. హ్మ్. నా ఫ్యాన్స్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇది చూశారనుకోండి, ఫస్ట్ నాకు జేసేదేంటంటే థర్డ్ జనరేషన్ నాకు జేస్తారు. ఆ! ఓకే. మీ ఇది చూస్తే పెదనాన్న సూపర్‌గా ఉంది. లేకపోతే చిన్నాన్న సూపర్‌గా ఉంది. మామయ్య ఆ స్టైల్ సూపర్ చాలా బావుంది. చాలా బావుంది. మీరు ఇలాగే ఉండండి. మీరు ఇలాగే తిరగండి అని అది ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటది. ఓకే. హ్మ్. గుర్తు చేశారండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ లాగా. హ్మ్. ఈ 50 ఏళ్లలో. హ్మ్. ఇక్కడ కూడా బోలెడంత మంది ఫ్రెండ్స్. మీరు మామ అని పిలుస్తారా? బాబాయ్ అని పిలుస్తారా? అన్న, తంబి ఏమంటారో అవును. వీళ్ళందరూ కూడా ఒక ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ కదా! హ్మ్. హ్మ్. ఈ 50 ఏళ్లలో మనసుకి బాగా నచ్చిన వాళ్ళుంటారు. అవును. ఇలాంటి వాళ్ళతో అసలింకా మాట్లాడొద్దు. జన్మలో వీళ్ళతో యాక్ట్ చెయ్యొద్దు. హ్మ్. హ్మ్. ఒక భయంకరమైనటువంటి కొన్ని నిజాలుంటాయి. హ్మ్. కఠినమైనటువంటి ఒక ఇన్సిడెంట్స్ అనేవి కూడా జరిగి ఉంటాయి. యెస్. ఈ 50 ఏళ్లను రికలెక్ట్ చేసుకుంటే అలాంటివి ఎన్నున్నాయి? ప్రతిరోజు ఒక ఎక్స్‌పీరియన్సే. యాహ్! ఎవ్రీ డే ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఏందంటే నేను ఎంటర్ అయినప్పుడు తమిళ్ ఫీల్డ్‌లో అందరూ సీనియర్స్ అండి. హ్మ్. నేను హీరోగా ఉంటాను. మిగతా నా చుట్టూ క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక 'ఎస్‌వి రంగారావు' అప్పట్లో 'మేజర్ సుందర్‌రాజన్' అని ఉండేవారు. 'వికే రామస్వామి' అని ఉండేవారు. 'రంగవేలు' ఉండేవారు. 'సునీల్ రాజన్' ఎవరు 'నాగేష్' వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు 'ఎంజీఆర్', 'శివాజీతో' యాక్ట్ చేసి ఆ కాలఘట్టంలో వాళ్ళకంటే సీనియర్స్. వాళ్ళతో నేను ఒక్కడే. హ్మ్. నాకసలు లాంగ్వేజ్ రాదు. హ్మ్. అరకొర తమిళ్. నేను ఒక సినిమా యాక్ట్ చేస్తుంటే నాతో 'వికే రామస్వామి' అని ఆయన చాలా పెద్ద యాక్టర్ అండి. మన 'రంగారావు' గారితో, 'గుమ్మడి' గారితో పోల్చుకునే ఒక యాక్టర్‌లో. కొంచెం ఎక్కడో భయం ఉంటుందిగా వాళ్ళతో. వాళ్ళు రావడమే వాళ్ళు అలా పులుల్లా వస్తారు. హ్మ్. ఆ లాంగ్వేజ్ అవి. సో, డైరెక్టరు వచ్చారు. పరిచయం అంతకుముందే ఒక సినిమా చేస్తున్నా తమిళ్‌లో. చూశాను 'తంబి' సినిమా అని అన్నాడు. నేను నమస్కారం చేశాను. కూర్చున్నాను. డైలాగ్ ఏదో చెప్తున్నాం. ఆయన గబక్కని వాడు అసిస్టెంట్‌ని పిలిచి "ఏది సార్‌కి సిగరెట్ కుడు" అన్నాడు. 355 సిగరెట్. ఆయన కాలుస్తున్నారు. అప్పట్లో అందరూ 355 నేను బెదిరిపోయాను. హ్మ్. వద్దు సార్ ఏదో తమిళ్‌లో చెప్పా. ఆ! పలకమని తాగేవాళ్ళా? తాగకపోయేవాళ్ళా? అప్పటికి అలవాటు ఉందా అలా ఉంది. సిగరెట్? ఓకే. ఉంది. ఏదో ఒకటి అరని అప్పుడే నేర్చుకున్నాం. ఓకే. హ్మ్. ఆ స్టైల్ కోసం నేర్చుకునింది అది అలవాటయిపోద్ది. నే ఆయన అడిగారు అలవాటుందా లేదా అని. "లేదు సార్ ఇప్పావదని." "ఇన్నికి ఇప్పావది ఇప్పు" అని ఇప్పటి నుంచి తీసుకోమన్నాడు. స్టార్ట్ చేసేయను. వాడిచ్చాడు. అది చేతిలో పెట్టుకొని గమ్మునున్నా. ఇటివ్వు అంటే ఇచ్చి ఆయనకి సిగరెట్ అన్నాడు. ఇదేందిరా అని నాకు లేదు సార్ అట నేను బయటకు పోయి కాల్చుకుంటాను. అంటిచ్చాడండి. హ్మ్. ఇప్పుడు సొల్లు అంటే ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు చెప్పరా అన్నాడు. ఆయన ఏదో డైలాగ్ చెప్తున్నాడు. నేను ఫ్రీగా కంఫర్ట్ అయ్యారు. ఆయన తర్వాత చెప్పాడండి. ఎందుకు నాకు సిగరెట్ ఇచ్చాడు తెలుసా? ఆయన నేను ఒకటైపోవాలంట. నాలో భయం పోవాలి. ఫ్రెండ్స్ అవ్వాలి. హ్మ్. ఎంత బావుందండి. హ్మ్. బావుందా లేదా? అవును. నా తండ్రి వయసు ఆయన. ఆయనొస్తే మొత్తం లేస్తారు యూనిట్‌లో. ఆయన ఎంత ఒక నటుడిని తీసుకురావడానికి హ్మ్. ఆ వాతావరణం ఈరోజు ఉందా? ఉందా చెప్పండి?
మీకు సినిమాలు తెలుసు. సో, అలాంటి సినిమా చూశాను నేను. అలాంటి చాలామంది వ్యక్తులతో చూశా. ఒక సినిమా నేను తమిళ్‌లో నేను 'పడికాదనం' అని ఒకటి చేశానండి. హ్మ్. అది పెద్ద హిట్. సూపర్ హిట్ అది. సూపర్ హిట్ అది. మన 'శివాజీ గణేషన్' గారు, 'రజనీకాంత్' నేను ముగ్గురు బ్రదర్సు. నా క్యారెక్టర్ ఈరోజు నన్ను 'పడికాదనం నువ్వు' అని పిలుస్తారిక్కడ. హ్మ్. హ్మ్. అది అలా నిలిచిపోయింది. కెరీర్‌లో ఒక్కొక్కరికి మన 'చిరంజీవికి' 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మనం ఎన్ని సార్లైనా చూస్తాం. హ్మ్. నేను హ్మ్. ఇప్పుడొచ్చినా చూస్తా. హ్మ్. ఎన్నో చేశారు గొప్ప సినిమాలు చిరంజీవి. సో, ఆ సినిమా అయిపోయింది. ఏదో ఒక సినిమాకి నన్ను అడిగారు. హ్మ్. అడిగిన తర్వాత అందులో ఇంకొక హీరో ఉన్నాడు. ఓకే. ఒప్పుకున్నాను. ఊటీలో షూటింగ్. ఎక్కడ స్టే చేస్తాం? నేను అవన్నీ కనుక్కుంటానండి. ఆటిల్లో చాలా క్లియర్‌గా ఉంటా. హ్మ్. డబ్బులు తర్వాత. ఏదో చెప్పారు ఇక్కడ, ఇక్కడ అని. ఊటీలో అప్పట్లో ఏంటంటే ఫెర్నెస్ ప్యాలెస్ ఉండేది. అదే హీరోస్‌కి బావుంటుందది. హ్మ్. రిచ్‌గా, కాస్ట్‌లీ. అక్కడే సార్ రూమ్‌లు అన్నారు. గుడ్. అప్పుడు సెల్ ఫోన్‌లు అయన్నీ లేవు. హ్మ్. ఇంట్లో ట్రైన్ ఎక్కితే అక్కడికెళ్ళి మనం ఫోన్ చేసి చెప్తాం. ఎక్కారా? భోంచేశారా? హ్మ్. ఎక్కడున్నారు? అవన్నీ కథలు అవన్నీ లేవు. ఉండవు. అవన్నీ లేవు హ్మ్. ఇప్పటిలాగా. సో, నేను, మేకప్ మ్యాను అందరం వెళ్ళి ట్రైన్‌లో ఎక్కడో దిగాం. మేట్టుపాళెం అంటాం. అక్కడి నుంచి ఊటీకి కారు వచ్చిందండి. వెళ్తే నా కారు ఆ హోటల్‌కెళ్ళల. హ్మ్. వేరే హోటల్ దగ్గర ఆగింది. హ్మ్. అక్కడే వెంకటేశ్వర రెడ్డి బైకులేసాడు. సరే లోపలికి వెళ్ళాను. కౌంటరు. ఆహ్, నేను అడిగిన ఆ హీరో పేరు చెప్పి, నాతో కూడా యాక్ట్ చేస్తున్న హీరో. ఆయన ఇక్కడ ఉన్నారా? చూడండి ఎంత క్రిమినల్ మైండో. హ్మ్. తప్పేముందండి? నా అవును. గురించి నేను వాడుకుంటున్నా. అవును. ఇతరులను జడపడానికి కాదు. లేదు సార్ ఆయన ఫెర్నెస్ ప్యాలెస్‌లో ఉన్నారు. మేకప్ ఎంతో చెప్పాను. మెటీరియల్ సామాన్లు దించొద్దు. ఉండనివ్వు సూట్‌కేసు కారులోనే. కారులోనే ఉన్నాయని. ఇప్పుడు నేను కోయంబత్తూర్ వెళ్ళాలి. అది కంపెనీ బండి. నన్ను పికప్ చేసుకుంది కంపెనీ బండి. నేను ఇప్పుడు నాకు కోయంబత్తూర్ వెళ్ళాలి. బండి ఏదైనా అరేంజ్ చేయగలరా అన్న. వాళ్ళకే ఉంది మేనేజర్ కౌంటర్‌లో. నో ప్రాబ్లమ్ సార్ అరేంజ్ చేస్తా అన్నాడు. సరే వాడు మేనేజరు సామాన్లు దించమన్నాను. క్యాష్ వాడికి తెలియదుగా. వాడు పాటికి వాడు లొకేషన్‌కి వెళ్ళిపోతారు. కాసేపట్లో బండి అరేంజ్ చేశారు. నేరుగా కోయంబత్తూర్ వచ్చాను. కోయంబత్తూర్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉన్నాడు. ఆయన పట్టుకొని అప్పుడు ఫ్లైట్ లేదు. ఏదో పగలు ట్రైనో ఏదో అనుకుంటా కోయంబత్తూర్ నుంచి. వేసుకొని నైట్‌కి ఇంటికి వచ్చాను. హ్మ్. చెన్నైకి. చెన్నైకి. నా వైఫ్ ఏంటి ఇప్పుడు పోయారు ఇప్పుడే వచ్చారు. నిన్న నైట్‌కి పోయాను మరుసటి రోజు ఏం చెప్పలా. అండ్ వీళ్ళు తెల్లారుతున్న 100 ఫోన్లు అక్కడి నుంచి. హ్మ్. ఆయన వచ్చారు ఇంట్లో ఉన్నారు నిద్రపోతున్నారు తలుపు తీయలేదు. నేను చెప్పేశా పొద్దున్న లేపొద్దున నేను లేచినప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాను. తర్వాత ఎప్పుడో లేచిన తర్వాత ఫోన్ వస్తే ఫోన్ తీశాను. సార్ 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 విన్నా సార్ ఏం సార్ వెళ్ళిపోయారు సార్ ఎందుకు సార్ ఏం లేదు మీ మనిషిని పంపించండి నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి పంపించేస్తాను. ఎందుకు సార్ వద్దా ఇంక చెప్పకపోతే వదలరుగా. నేను అడిగిన రోజు మీరు వచ్చిన రోజు నేను అడిగిన క్లారిటీలు ఇది మీరు చెప్పింది ఇది మీరు చేసింది ఇది. నేను ఆ అవమానంతో కృషించిపోతే అక్కడ యాక్ట్ చేయలేను. హ్మ్. దానికంటే నేను వెళ్ళిపోవడం బెస్ట్. లేదు సార్ మీరు ఇప్పుడు రండి సార్ అదే రూమ్ రెడీ సార్ హ్మ్. హ్మ్. వద్దిగా వెళ్ళలేదండి. అప్పుడు డిసైడ్ అయిపోయాను ఈ సినిమాలో తీసుకునే డబ్బుకే వాల్యూ. నేను అప్పట్లో ఏదో నాకు 25 ఏళ్ళు ఉంటుంది అనుకుందాం. నాకంటే ఇంకొకటి ₹1,00,000 తీసుకున్న హీరో ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీ రెమ్యునేషన్కే వాల్యూ, మీ మార్కెట్కే వాల్యూ మనిషికి లేదు. అందువల్ల సినిమా వాడనేవాడు నాకు ఎవడు అందరూ ఫ్రెండ్సే. హ్మ్. నేను ఎవరిని నెత్తిన పెట్టుకోను. వాడి టైం వాడికి కలిసి వస్తే ఓకే, వాడు కలిసి రాలేదా పాపం అంతే. హ్మ్. సో, ఇప్పుడు వాల్యూ అనుకున్నాం. అదంతా బేస్డ్ ఆన్ మార్కెటింగే కదా! ఇప్పుడు ఇంత డబ్బు పెడుతున్నాము. ఈ హీరో మీదనో, లేకుంటే ఈ డైరెక్టర్ మీదనో ఇంత పెడుతున్నాము అంటే, దానికి ఇంకొక పదింతలు రెట్టింపు మళ్ళీ మనకు వస్తుంది. రెవెన్యూ వస్తుంది. గుడ్. కలెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కాలిక్యులేషన్స్ చూసుకున్న తర్వాతే కదా! ఆ అవును. హీరోకి 10,00,00,000 ఇవ్వాలా? 100,00,00,000 ఇవ్వాలా అనేది. ఈవెన్ గుడ్. డైరెక్టర్ కూడా 100,00,00,000 ఇవ్వాలా? 50,00,00,000 ఇవ్వాలా? అనేది గుడ్ కూడా అండి. మంచి క్వశ్చన్. దాని మీదే ఉంటుంది కదా! అవును. అవును. ఇప్పుడు మనం ఇంకొకరిని తప్పు పట్టడానికి కూడా ఏం లేదు కదా కరెక్ట్. ఇందులో. నేను దానికి ఏకీభవిస్తున్నా. నేను సినిమా తీసినా అంతే. నేను హ్మ్. సినిమాలు తీశాను. ఈ మధ్య కూడా తీసాం. హ్మ్. విశాల్ని పెట్టి ఒక సినిమా 'లత్తి', లాఠీ. 'లాఠీ' అది హ్మ్. మాదే. మా బ్యానర్ అది. 100% ఐ అగ్రీ. హ్మ్. కానీ ఈ మార్కెట్ నేను కాదనలే.
ఐ రెస్పెక్ట్ మార్కెట్ హీరోస్, ఐ రెస్పెక్ట్ మార్కెట్ డైరెక్టర్స్, హీరోయిన్స్. మర్యాద. ఇప్పుడు నన్ను పిలుస్తారు, నేను ఒక ఆర్టిస్ట్ని పిలిచాము ఆ సినిమాకి, నేను కొంత ఆర్టిస్ట్ని మాడతా, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నాకు ఉన్నోళ్ళు, బ్రదర్ ఒక 2 రోజులు వేషం నువ్వు చేసి పెడితే బాగుంటుంది, నువ్వు ఏం తీసుకు, నాకు ఉన్న ర్యాప్ని బట్టి నువ్వేం తీసుకుంటావో మేము మేనేజర్నో ఏమన్నా చెప్పి, నీకు పోయి రేట్ చెప్పేది ఏముంది, ఏదో ఒకటి ఇవ్వని వాళ్ళు ఉంటారు, ఇంతని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన పొద్దున్నే పిలుస్తాం, 7ంటికి వచ్చేయండి అంటాం, సాయంకాలం 6 వరకు ఆయనకి షార్ట్ తీరు కూర్చోబెడతారు. వినండి, ఇప్పుడు ఈ కూర్చోబెట్టండి తప్పలేదు, ఎందుకంటే నేను డైలీ బేసిస్ మాట్లాడా, ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చేస్తాం మీకు. నీకు డైలీ 15,000 అమ్మా కవిత, నీకు ఇష్టం ఉంటే రామ్మా అని అడిగా, మీరు వచ్చారు, మేకప్ వేసుకొని క్యారవాన్లోనో చెట్టు కిందనో కూర్చున్నాం, సాయంకాలం 6 వరకు మేము టచ్అప్ చేసుకుంటారు, ఏదో తింటారు, మళ్ళీ టచ్అప్ చేసుకుంటారు, పిలుస్తారు. సాయంకాలం 6ంటికి ఇంకా 5 నిమిషాలు ప్యాకప్ ఉన్నప్పుడు రెడీ రెడీ రెడీ, సరే అది కూడా పర్లేదు, ఒక్క నిమిషం ఏమైనా చెప్పులు వేసుకొని వస్తాను, లేకపోతే అంత టైం కూడా ఇవ్వరు, ఏది మనకే. పైగా మధ్యలో ఎవడో ఒకడు పాత అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే అడుగుంటారు, మీరు పొద్దున వచ్చి కూర్చున్నారా, ఒక షాట్ కూడా తీయలేదు, ఏందిరా అసలు విషయం, ఏందిరా ఉందా లేదా, మన చెవుల్లో వినపడేటట్టు అంటారండి. డబ్బులు తీసుకోవాలా, కూర్చో, మనం ఎంత చావు దెబ్బండి, మనుషులమే కదా మనం. మీ వ్యాపారాన్ని మేమేమి చెడగొట్టలా, నాకు ఇష్టమైన డబ్బులు మీరు ఇచ్చారు, మీరు ఇవ్వగలిగే డబ్బులు నేను తీసుకొని నేను వచ్చాను. మానవత్వం లేదా, మర్యాద లేదా?